హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్‌గా కంజంక్షన్స్ నేర్చుకుందాం. కంజంక్షన్స్ ఈజీ అండి. చూసారా? కంజంక్షన్స్ ఈజ్ ఏ వర్డ్ విచ్ జాయిన్స్ వర్డ్స్ లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఒక వాక్యంలోని 2 మాటలు గానీ, 2 మాటల సముదాయాలను గానీ, లేక 2 వాక్యాలను గానీ కలుపుతూ పదము వస్తే దాన్ని కంజంక్షన్స్ అంటాననమాట. సో, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఎండ్ అంటే మీకు తెలుసు కదా! మరియు. బట్ వస్తే కానీ, అయితే టు యూజ్ చేయొచ్చనమాట. యాజ్ అకారణంగా అండ్ వలె ఇది ఇంగ్లీష్‌లో అనమాట. ఆల్‌దో అయినా, బికాస్ ఎందుకంటే, బిఫోర్ అంటే ముందు, ఎక్సెప్ట్ తప్ప, దట్ ఫలితంగా, టు తర్వాత, ఆఫ్టర్ తర్వాత, ఈ టు యూజ్ చేయొచ్చు. మన సిచ్యువేషన్ బట్టి ఇవి కంజంక్షన్ అనేవి యూజ్ చేయాలి. సో, అంటే అందువలన, ఫర్ అందుచేతనగా, ఆర్ లేక అంటే ఇఫ్ అయితే, ఎట్ అయినప్పటికీ లేదా ఇంకా, సిన్స్ కాబట్టి, టిల్ వరకు, అంటిల్ వరకు, అన్లెస్ కాకుండా అయినా, వెన్ ఎప్పుడైతే, వేర్ ఎక్కడైతే, అదర్వైజ్ కాకపోతే, రాదర్ కాస్త కొద్దిగా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇదే కాదు అది కూడా, ప్రొవైడెడ్ దట్ ఆ పక్షంలో, నో లెస్ దెన్ తక్కువేమీ కాదు. ఈవెన్ ఇఫ్ అయినప్పటికీ, ఈవెన్ దో అయినప్పటికీ, ఎయిదర్ అంటే ఇది లేక అది, నైదర్ ఇది కాదు అది, యాజ్ లాంగ్ యాజ్ వరకు, యాజ్ ఫర్ యాజ్ వరకు లేక దాకా, యాజ్ వెల్ యాజ్ కూడా, యాజ్ సూన్ యాజ్ వెంటనే, యాజ్ మచ్ యాజ్ కావాల్సినంత, అండ్ కండిషన్ దట్ షరతుపై, నో సూనర్ దెన్ వెంటనే, ఎయిదర్ రెండింటిలో ఒకటే, నైదర్ అంటే ఏది కాదు, దేర్ ఫోర్ ఆ కారణం వల్ల, నాట్ విత్ స్టాండింగ్ అయినప్పటికీ, నెవర్త్-లెస్ అయినప్పటికీ, లెస్ట్ అలా కాకుండా, నార్ కాకుండా, సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి, వైల్ అంటే అప్పుడు, సిన్స్ నుండి లేదా అకారణంగా, హౌఎవర్ కానీ అయితే, వెదర్ ఆర్ అవునో కాదో, ఆస్ తో అయినప్పటికీ, జరిగినట్లు, సో దట్ అందుకోసం. కావాలి అంటే స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి. ఇష్టంతో చదవండి అండ్ కసితో చదవండి. నాకు ఇంగ్లీష్ రావాలి అని అనుకుంటారు కదా! పక్కా కసితో చదవండి. నాకు ఎట్లైనా నేను మాట్లాడాలి అనుకుంటారు కదా! పక్కా కసితో చదవండి. ఇంకా ఇవి ఇంగ్లీష్‌లో మెయిన్‌గా వాడే కంజంక్షన్స్ అనమాట. పక్కా రోజు డైలీ నేర్చుకున్నామనుకో, మనం ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అప్పుడే మాట్లాడతారని చెప్పలేను. బట్ ప్రాక్టీస్ ఉండాలి. పక్కా 6 మంత్ ప్రాక్టీస్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తెలుసుకోవాలి. అసలు ఎలా మాట్లాడాలి, ఏంటి? తెలుగు కంటే ఇంగ్లీషే ఈజీ చెప్పాలంటే. సో, మీరు ఇష్టంగా కసితో నాకిది రావాలి, వేరే వాళ్ళ ముందు నేను మాట్లాడాలి, ఆ ఫియర్ పోగొట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మాట్లాడతారు. సో, నెక్స్ట్ వేరే వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఇంట్రడక్షన్ కూడా ఒక 5, 6 లాంగ్ వీడియోస్ అయిపోయినాక, ఒక 1K సబ్స్క్రైబర్స్ అయినాక నేను పక్కా నా ఇంట్రడక్షన్ ఇస్తా. నా లైఫ్ ఏంటి, అసలు నేను ఎందుకు ఇది ఛానల్ చూస్ చేసుకున్నా, ఎవ్రీథింగ్ చెప్తా. ఓకే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. పక్కా నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.